ప్రభు వారు కూడా ఏ విధమైన జీవితం జీవించాడో అలాగే పిల్లలు కూడా అనుసరించాలి కదండి. పిల్లలు అనుసరిస్తేనే కదా, ఆయనను అనుసరించినప్పుడే కదా యేసుక్రీస్తుని పోలి నడిచేది. యేసుక్రీస్తు పోలి నడిచిన ప్రతివాడు కూడా సన్మార్గంలో కదా నడిచేది. యేసు ప్రభు ఎంతమందిని ఆదుకున్నాడు, ఎంతమందికి జీవాన్ని తెచ్చిపెట్టాడు, ఎంతమందిని దేవుని బిడ్డలకు మార్చే సంఘములో కట్టడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆలోచించండి. ఎంతమంది చేత రాళ్ళు దెబ్బలు తినటానికి ఆయన సిద్ధపడ్డపడ్డాడు. ఆఖరులో ఆయన సువార్తను విత్తుతున్నప్పుడు, ఈడ్చుకెళ్తున్నప్పటికీ కూడా అనేక మంది బిడ్డల కోసం, చాలామంది బిడ్డల కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్ములు ఇంచుకున్నాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. అలాగే ఆఖరిలో శిలువ మరణాన్ని కూడా ఆయన చక్కగా ఆనందంగా సంతోషంగా భరించాడు. ఎందుకోసము? తన పొరుగు వారు బ్రతకడం, తన పొరుగు వారందరూ కూడా దేవుని సన్నిధానానికి రావాలని, ఆయనతో పాటు పరలోక రాజ్యంలో కూర్చోవాలని తండ్రి ఆశ. కాబట్టి యేసుక్రీస్తు బిడ్డలు ఎలా ఉండాలంటే, యేసుక్రీస్తు ఎలా నడిస్తే అలాగే నడవడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి. కన్న తండ్రి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అలా ప్రవర్తించేటది. వేరొకనిలాగా ప్రవర్తిస్తున్నాము అంటే, వేరొకళ్ళలాగా జీవిస్తున్నామంటే మనము యేసు ప్రభు యొక్క బిడ్డలం కాదండి. ఎవరి బిడ్డలము? ఆది నుంచి నరహంతకుడైనటువంటి ఆ సాతాను యొక్క బిడ్డలమే. ఆడి కోరిక ఏంటంటే నరహత్య చేయటం, చంపటము, వ్యభిచరించడము, దొంగతనం చేయటము. ఈ పనులన్నీ కూడా ఎవడు చేయిస్తాడు? ఆది నుంచి ఉన్నట్టు నరహంతకుడు ఒకడు హేబేల్ని చంపించాడు చూసారా, కయ్యూని చేత. ఆ నరహంతకుని యొక్క సంతానమే మనం. దేవుని బిడ్డలమైతే ఎలా ఉండాలి? దేవుని వలె మనందరం ప్రవర్తించాలి. దేవుడు ఎలా చేస్తే అలా చేయాలి. నరహంతకుని బిడ్డలమైతే నరహంతకుని బిడ్డలుగానే ప్రవర్తిస్తాం. చంపడము, పడటము, తిట్టడము, కొట్టడము, ఎదురువాణి నాశనం చేయడం, కుటుంబాల పాడు చేయడం, ఇది నరహంతకుల యొక్క బిడ్డలు చేసే పని. మనం దేవుని బిడ్డలు కాబట్టి దేవుని యొక్క బిడ్డలు ఎంత పరిశుద్ధంగా ఉంటే అంతగా తండ్రిని పోలి నడిచిన వారు అవుతారు. దేవునికి ఇస్తారు.